హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి క్యాండిల్ మేకింగ్ బిజినెస్. ఎస్ గైస్, క్యాండిల్ మేకింగ్ బిజినెస్. క్యాండిల్స్ కి మార్కెట్ లో చాలా డిమాండ్ పెరిగిపోయింది గైస్. మనం ఎక్కడ చూసుకున్నా మనకి క్యాండిల్స్ అనేవి కనబడడం జరుగుతుంది. రెస్టారెంట్స్ లో కానీ, ఈవెంట్స్ లో కానీ, ఫంక్షన్ హాల్స్ లో కానీ, దివాళీకి, దసరాకి అండ్ బర్త్డేస్ కి ఏ స్పెషల్ ఒకేషన్ ఉన్నా మన హోమ్ ని క్యాండిల్స్ తోని డెకరేట్ చేయడం జరుగుతుంది. అండ్ నైట్ ఈవెంట్స్ లో అయితే 100% మనకి క్యాండిల్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో గైస్, మార్కెట్ లో మనకి చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి కనబడుతున్నాయి. లైక్ నార్మల్ క్యాండిల్స్, పర్ఫ్యూమ్ క్యాండిల్స్, ఎల్ఈడి క్యాండిల్స్, వాటర్ క్యాండిల్స్, ఇలా చాలా రకాల క్యాండిల్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మనకి మార్జిన్స్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో మార్జిన్స్ చూసుకుంటే మనకి నార్మల్ దాంట్లో ఒక 50 రూపీస్ వరకు వస్తుంది. అదేవిధంగా పర్ఫ్యూమ్ చూసుకుంటే ఒక 200 రూపీస్ వరకు వస్తుంది. అదే మనం షేప్ ఇంకా మౌల్డ్ చేంజ్ చేసి కొంచెం సైజ్ పెంచితే మనకు 500 నుంచి 1000 మార్జిన్ కూడా వస్తుంది. సో గైస్, మీరు ఒక వేరియేషన్స్ గురించి ట్రై చేయండి. ఎంత మీ యొక్క క్యాండిల్ అనేది వెరైటీగా ఉంటుందో అంత అమౌంట్ అనేది పబ్లిక్ కూడా మీకు పే చేయడానికి రెడీగా ఉంటారు. సో గైస్, ఫస్ట్లీ మనకి కావాల్సిన రా మెటీరియల్స్ వచ్చేసి క్యాండిల్ మేకింగ్ బిజినెస్కి ఫస్ట్ అయితే మనకు వ్యాక్స్ కావాలి. దాని తర్వాత మౌల్డ్స్ అంటే బేసిక్ ఏంటంటే గైస్ డిఫరెంట్ షేప్స్ అనమాట. మీరు క్యాండిల్స్ని చూసి ఉంటారు, కొన్ని టెడీ బేర్ లాగా ఉంటాయి, కొన్ని డిఫరెంట్ టైప్స్ టాయ్స్ లాగా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి కదా, అవి మౌల్డ్స్ అంటే. మార్కెట్లో మనకి మౌల్డ్స్ అనేవి దొరుకుతాయి. మీరు ఎక్కడన్నా వెళ్ళి మౌల్డ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఏదైనా క్రియేటివ్గా ఒక మౌల్డ్ క్రియేట్ చేయాలన్నా కూడా మీరు వాళ్ళకి చెప్తే షాప్ వాళ్ళు మీకు క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి థ్రెడ్ అంటే దారం కూడా కావాలి గైస్. అండ్ మనకి గ్యాస్ స్టవ్ కూడా కావాలి, ఎందుకంటే మనం వ్యాక్స్ని హీట్ చేసి కరిగిస్తాం కాబట్టి మనకి గ్యాస్ స్టవ్ కూడా కావాలి. అదేవిధంగా మీరు స్మెల్ యాడ్ చేద్దాం అనుకుంటే లైక్ డిఫరెంట్ యూనిక్ స్మెల్ లైక్ పర్ఫ్యూమ్ కూడా యాడ్ చేయొచ్చు. అదేవిధంగా డిఫరెంట్ కలర్స్ కోసం మీరు డిఫరెంట్ కలర్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో గైస్, ఫస్ట్లీ మీరు వ్యాక్స్ తయారు చేయాలనుకుంటే ఫస్ట్లీ మీరు వ్యాక్స్ని హీట్ చేసి మెల్ట్ చేయాలి. దాని తర్వాత మౌల్డ్ ఉంటుంది కదా, ఏ షేప్లో అయితే మీరు క్యాండిల్ రెడీ చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో మీరు థ్రెడ్ అనేది వేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఆ మౌల్డ్లో వ్యాక్స్ అనేది వేయాలి గైస్. దాని తర్వాత మనం కలర్ కానీ, పర్ఫ్యూమ్ కానీ, ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో లైక్ స్మెల్ కానీ అండ్ కలర్ కానీ, అది మీరు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్యాండిల్ని కొన్ని అవర్స్ కూల్ అయ్యేదాకా మనం క్యాండిల్స్ని వదిలేయాలి గైస్. వన్స్ క్యాండిల్ కూల్ అయిపోయినాక మనము కవర్ కానీ, వ్రాప్ కానీ చేయొచ్చు. కవర్ ఇంకా వ్రాప్ చాలా ఇంపార్టెంట్. మీరు మీ యొక్క ప్రోడక్ట్ని ఎలా అయితే షోకేస్ చేస్తారో దాని తగ్గట్టే మీకు మార్కెట్లో అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ చాలామంది మీ యొక్క కవర్ చాలా అట్రాక్టివ్ ఉందంటే చాలామంది ఇష్టపడి మీ యొక్క ప్రోడక్ట్ని కొంటారు. మీరు బేసిక్ ప్యాకింగ్ పెడితే మీకు అమౌంట్ కూడా బేసిక్గానే రావడం జరుగుతుంది. సో ప్యాకింగ్ మీద కూడా మంచి కాన్సన్ట్రేట్ చేయండి గైస్. పబ్లిసిటీ కూడా అలానే పెరుగుతుంది. మీరు ఎంత మంచి ప్యాకింగ్ చేస్తే చూడడానికి అంత అట్రాక్టివ్ ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రోడక్ట్ అనేది తీసుకొని వేరే వాళ్ళకి గిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో మేక్ ష్యూర్ మీ యొక్క ప్యాకింగ్ బాగుంటుంది. సో గైస్, ఇప్పుడు మార్కెటింగ్ చూసుకుంటే మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇలా చాలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి గైస్. మనము ఈ వెబ్సైట్స్లో మనం లిస్ట్ చేసుకొని మన యొక్క ప్రొడక్ట్స్ని కూడా పెట్టుకోవచ్చు. మార్జిన్స్ మీ ఇష్టం, మీరు మీ యొక్క తగ్గట్టు మీ యొక్క మార్జిన్స్ అనేవి యాడ్ చేసుకోండి. మీకు ఏ ప్రైస్ అయితే వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుందో మీరు ఆ యొక్క మార్జిన్ అనేది యాడ్ చేసుకొని మీరు దాంట్లో లిస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఆర్డర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో గైస్, మీరు ఆర్డర్ రాగానే, డెలివరీ కాగానే కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది 100% తీసుకోండి. ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఎలా అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఏమైనా చేంజెస్ చెప్తారు కదా, దాని తగ్గట్టు చేంజెస్ అయితే యాడ్ ఆన్ చేయండి. ఇదే విధంగా మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా మార్కెట్లో, వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ అయ్యి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. మీ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ దాంట్లో పోస్ట్ చేసి, రీల్స్ లాగా పోస్ట్ చేసి, మేకింగ్ నుంచి ఎండ్ వరకు పోస్ట్ చేస్తే మీకు ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మీ యొక్క బిజినెస్ కూడా గ్రో అవుతుంది. సో గైస్, ఈజ్ ది బెస్ట్ సూటబుల్ ఫర్ హౌస్ వైఫ్. ఉమెన్ ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు కూడా ఒక ఇన్కమ్ గురించి ఆలోచిస్తారో వాళ్ళు ఈ యొక్క బిజినెస్ చేసి కూడా ఎర్న్ చేయొచ్చు. మీ యొక్క బిజినెస్ పెరుగుతున్న కొద్దీ మీరు డిఫరెంట్ షేప్స్, సైజ్, కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో గైస్, ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.